ఉల్లి రైతుల పేరుతో వైసీపీ డ్రామా చేస్తోందని మంత్రి ఫరూక్ విమర్శించారు. వైసీపీ కార్యకర్తలతో ఆత్మహత్య డ్రామా ఆడించిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పూర్తిగా బరి తెగించిందని మండిపడ్డారు. సమస్య ఉల్లి రైతుల గురించి 12,000 రూపాయలు పెట్టి ప్రభుత్వం ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడినా కూడా పుల్లిపోయినా కూడా ప్రభుత్వం ఆ ఉల్లిగడ్డలు నిలుచుకుంటా ఉంది. అది ఎక్కువగా మన జిల్లాలో, రాయలసీమలో, ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎక్కువగా మన పడుతుంది. లేకపోతే మన రైతులు మహారాష్ట్ర నుంచి తెచ్చుకుంటారు. మన కర్రలు పడిచే రైతులకు కూడా గిట్టుబాటు రుణాలు చెప్పి ప్రభుత్వం 12,000 రూపాయలు ఇచ్చి తీసుకుంటా ఉంది. నేను మందు తాగి తెస్తానని చెప్పి ఎవడో రైతు పెడితే ఫేక్, అది విచారిస్తే అంత ఫేక్. అదేమిది ఎండ్రిని కాదు, ఇంకోటి ఏమీ కాదు. అన్ని క్రియేట్ చేయడం, మేమేమి చేయలేదని చెప్పి. ఏం చేయకపోతే ఎట్లా? ఇప్పుడు ఇస్తున్నాం కదా. కర్నూలు జిల్లాలో ఆత్మహత్యాయత్నం చేసిన 2 ఉల్లి రైతులపై కేసు నమోదైంది. సిబెల్గల్ మండలం పాలకల్ గ్రామానికి చెందిన కృష్ణ వెంకటేష్ నాయుడులపై రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఒక పక్కన ఫరూక్ కూడా ఇదంతా వైసీపీ ఆడుతున్న కుట్రలంటూ కూడా వ్యాఖ్యానిస్తుంది. అది దీనికి సంబంధించి మొత్తం పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. ధరణి కిషోర్, చెప్పండి. సాయి సుధా, కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదంటూ గత కొన్ని రోజులుగా జరుగుతున్న వ్యవహారం మొత్తం కూడా రాజకీయ దుమారం రేపుతున్నాయి. పూర్తి స్థాయిలో కూడా ఇటు కొడుమూరు నియోజకవర్గం సిబెలగల్ మండలం పోలకల్ గ్రామానికి చెందిన 2 రైతులు ఉల్లికి గిట్టుబాటు ధర లభించకపోవడంతో తాము నష్టాల ఊబిలో కూరుకుపోతున్నామని, ప్రభుత్వం ఆదుకోవటం లేదంటూ ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన ఉదంతం కాస్త పూర్తి స్థాయిలో కూడా సంచలనంగా మారిన నేపథ్యం కనపడుతుంది. అయితే దీని మీద ప్రభుత్వం మాత్రం ఇదంతా కూడా వైసీపీ కుట్ర, వైసీపీ సానుభూతి పరుల చేత ఆ పార్టీ డ్రామాలు ఆడిస్తోంది. ఎటువంటి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించకపోయినప్పటికీ అది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వద్ద ఎలాంటి పురుగు మందులకు సంబంధించినటువంటి అవశేషాలు లభించలేదు, వారంతా డ్రామా ఆడుతున్నారంటూ ప్రభుత్వం కొట్టిపారేస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా నంద్యాల జిల్లా మంత్రిగా ఉన్నటువంటి, రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి ఫరూక్ కూడా ఈ యొక్క ఉల్లి రైతుల ఆత్మహత్య మీద సంచలన కామెంట్స్ చేయడంతో పూర్తి స్థాయిలో ఒకసారిగా కూడా అటెన్షన్ ఈ యొక్క ఉల్లి రైతుల సమస్య మీదకి వచ్చింది. అయితే నిన్న కర్నూలు జిల్లా కలెక్టర్ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి స్థాయిలో ఉల్లి రైతులకు ఏ విధమైన సేవలు ప్రభుత్వం అందిస్తుంది, గిట్టుబాటు ధర ఏ విధంగా మార్కెట్ ద్వారా కొనుగోలు చేసి సొమ్మును చెల్లిస్తుందన్న అంశాల మీద పూర్తి స్థాయి క్లియారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏదైతే సోషల్ మీడియాలో కానీ ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎవరు కూడా వీటిని నమ్మొద్దని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎవరైతే 2 రైతులు పోలకల్ గ్రామానికి చెందిన రైతులు ఉన్నారో వారి మీద కేసులు కూడా నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. రెవెన్యూ సిబ్బంది సేకరించిన సమాచారం మేరకు వారి మీద రైతులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారన్న అభియోగం మీద కేసులు నమోదు చేశారు. మొత్తంగా కూడా ఇది ఈ రోజు కూడా మరి ఏ టర్న్ తీసుకుంటుందని తెలియాల్సి ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఉల్లిగడ్డలకు సంబంధించి రైతులకు మద్దతు ధర ప్రకటిస్తున్నాము, రైతులు ఆందోళన చెందవద్దు అని ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కర్నూలు జిల్లాలో నెలకొంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.